మెడికల్ పీజీలో లోకల్ కోటా వద్దు, ప్రతిభ ఆధారంగానే పీజీ విద్యా వైద్య ప్రవేశాలు, రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత భర్తీ కుదరదు, అది రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 14 ఉల్లంఘన. ఎంబీబీఎస్ కోర్సులకు నివాస కోటా ఉండొచ్చు, దేశంలో ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు. సుప్రీంకోర్టు త్రిసభ్య తీర్మానం ధర్మాసనం తీర్పు. ఇప్పటికే నివాస కోటాలో భర్తీ అయినటువంటి పీజీ సీట్లకు ఈ తీర్పు వర్తించదని వెల్లడి అంటూ ఒకరు చూస్తాం. వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ కోర్సుల్లో, వైద్య విద్య పీజీ కోర్సులు ఏవైతే ఉంటాయో ఎండి, సో దానికి సంబంధించిన కోర్సులో ప్రవేశాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. పీజీ వైద్య విద్య రాష్ట్ర కోటా 50% సీట్లను నివాస ఆధారంగా భర్తీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. నివాస ఆధారిత కోటాలో భర్తీ చేయడం అంటే ఆర్టికల్ 14 ఉల్లంఘించడమేనని పేర్కొంది. సమానత్వ హక్కును కాలరాయడమేనని తెలిపింది. నివాస ఆధారిత రిజర్వేషన్లు ఎంబీబీఎస్ ప్రవేశాల వరకు ఆమోదయోగ్యమని, పీజీకి మాత్రం కుదరదని పేర్కొంది. సో ఇది స్థానిక సంస్థ కోటాల్లో పీజీ ప్రవేశాలకు సంబంధించినటువంటి కోట ఉండొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి లోకల్ కోట అనేది పీజీ ప్రవేశాలకు ఉండదని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. పీజీలో స్పెషాలిటీ వైద్య సేవలు ఉంటాయని గుర్తించింది. నీట్ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగానే రాష్ట్ర కోట పీజీ సీట్లను భర్తీ చేయాలని బుధవారం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. మనకు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉన్నట్లే ఎక్కడైనా చదువుకునే హక్కు కూడా ఉంది. మనందరం భారత భూభాగంలో నివాసితులం. ఏ ప్రాంతం ఏ రాష్ట్రం అనే తేడా ఉండదు. ఎక్కడైనా ఉద్యోగం వ్యాపారం చేసుకునే హక్కు ఉంది, అలాగే చదువుకునే హక్కు కూడా ఉంది అని జస్టిస్ రాయ్, జస్టిస్ దులియా, జస్టిస్ బట్టీల ధర్మాసనం తేల్చెప్పింది. పీజీ కోర్సులో నివాస ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే రాజ్యాంగంలోని 14వ అధికరణం కల్పించినటువంటి సమానత్వపు హక్కును ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొంది. రాష్ట్రాల కోటా సీట్లలో నిర్దేశిత రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత మిగిలిన సీట్లను తప్పనిసరిగా ఆల్ ఇండియా పరీక్షలు చూపిన ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాల్సిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో చాలా స్పష్టంగా ఇది చాలా మంది స్థానిక కోటాలో మాకు సీట్లు వస్తాయి, పీజీ సీట్ వస్తాయనే ఆశపడుతున్నటువంటి ఎవరైతే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద బిగ్ షాక్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు వైద్య విద్యకు సంబంధించినటువంటి పీజీ సీట్లలో స్థానిక ఏది లోకల్ రిజర్వేషన్ కోట 50% ఉండొద్దు అని చెప్పేసి కూడా 14వ ఆర్టికల్ ప్రకారం అని చెప్పేసి కూడా ఈరోజు సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా మందికి కూడా స్థానిక కోటాలో సీట్లు తెచ్చుకునే పీజీ ఎవరైతే అభ్యర్థులు ఎవరైతున్నారో ఆశావాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఇది ఒక భారీ నష్టంగా మనమైతే చెప్పొచ్చు.